ఆపరేషన్ సింధూర్లో పాల్గొని స్వగ్రామానికి వచ్చిన కొత్త సంపత్కు కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. మహబూబ్నగర్ జిల్లా తట్టుపల్లి గ్రామానికి చెందిన సంపత్ 12 ఏళ్ల క్రితం ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా స్వగ్రామానికి వచ్చిన కొత్త సంపత్ను గ్రామస్తులు కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికి సన్మానించుకున్నారు. తల్లి కౌసల్య మాట్లాడుతూ తన కొడుకు ఆపరేషన్ సింధూర్లో పాల్గొని విజయవంతంగా తిరిగి రావడం తనకు చాలా ఆనందంగా ఉందని, యుద్ధం జరిగే టైంలో కొంత భయాందోళనకు గురైనా ఈరోజు తన కొడుకు తన కళ్ల ముందు కనపడేసరికి చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ అనేది దాదాపు నేను ఆర్మీలో, మీరందరికీ తెలిసి ఉంటుంది, ఆర్మీలో 12 సంవత్సరాల నుండి సర్వీస్ చేస్తున్నాను. నా 12 సంవత్సరాల సర్వీస్లో ఇలాంటి ఒక యుద్ధ వాతావరణం నా సర్వీస్లో ఎప్పుడు చూడలేదు. ఇంతకుముందు అంటే నేను పుట్టిన 1992 ఎప్పుడైతే నేను జన్మించినో ఆ రోజు నుండి కూడా ఈ రోజు వరకు ఎప్పుడు యుద్ధ వాతావరణంలో నేను పెరగలేదు, చూడలేదు. సో ఇలాంటి నాకు ఒక అవకాశం ఇచ్చిన నా భరతమాత, అదే నా తల్లి, అలాగే నన్ను ఇప్పుడు కనిపించిన నా ఊరు ఏదైతే నాకు జన్మనిచ్చిందో ఎగరేస్తున్నాను. ఈరోజు ఆపరేషన్ సింధూర్ అనేది నాటే జోక్. ఎందుకంటే ఏదైతే మీకు తెలుసు, పహల్గామ్లో జరిగిన ఏదైతే దాడి ఉందో మహిళల పైన, ఎవరైతే మహిళలకు ఏదైతే సింధూర్ అనేది ఒక బొట్టు, ఏదైతే ఒక స్త్రీకి ఒక భర్త చనిపోయిన తర్వాత ఈ బొట్టు ఎప్పుడైతే నిలిచివేస్తారో అదే ఉద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కాన్సెప్ట్ తీసుకుంటారు. అయితే ఎవరైతే లేడీస్ వాళ్ళ భర్తని వాళ్ళ కంటి ముందే ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో, పాకిస్తాన్ ఉగ్రవాదులు వాళ్ళ కంటి ముందే వాళ్ళ హస్బెండ్స్ని, అంటే వాళ్ళ భర్తల్ని, వాళ్ళ అన్నయ్యల్ని, వాళ్ళ తమ్ముల్ని ఎవరైతే అక్కడికక్కడే గన్ షూట్ అంటే షూట్అవుట్లు చేసి అక్కడికక్కడే చంపిన సన్నివేశం అందరూ మీరు టీవీలో చూసుంటారు. సో అక్కడ మేమేంటంటే ఆపరేషన్ పహల్గామ్ ఏదైతే జరిగిందో దానికి ప్రతిఘటనగా, అంటే కౌంటర్ అటాక్, ఆర్మీలో ఏంటంటే ఏదైనా అటాక్ జరిగితే దానికి కౌంటర్ అటాక్ తీసుకుంటాం. దాని ప్రకారం మేము చేసింది ఏదైతే వాళ్ళు చేసిన పహల్గామ్ అటాక్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలో తీసుకుంటాం. వాటిపైన మేము కౌంటర్ అటాక్కి కమ్సే కమ్ 25 days దానిపైన ప్లాన్ చేసిన తర్వాత ఏదైతే మాకు పైన అధికారుల ఆదేశాల మేరకు మాకు ఆదేశాలు దొరికినాయి. దాని తర్వాత మేము బార్డర్లో డిప్లాయ్మెంట్ అయ్యాం. డిప్లాయ్మెంట్ మీరు చూసే ఉంటారు, బార్డర్లో బంకర్స్ మీరు టీవీలో చూసి ఉంటారు. ఆన్ గ్రౌండ్లో బంకర్స్ ఏ విధంగా ఉంటాయంటే భూమి లోపల ఏదైతే 25 అడుగుల లోన భూమి లోపల బంకర్స్ ఉంటాయి. ఆ బంకర్లో ఏంటంటే పాకిస్తాన్ ఫైరింగ్ చేస్తే మన పైన ఆ బుల్లెట్ ప్రభావం పడకుండా మేము భూమిలోనే ఉంటాం. అట్లా నేను ఒక 26 రోజులు అందులోనే ఉన్నాను. 26 రోజులు ఆ బంకర్లో ఉండొచ్చాను. అంటే అక్కడ ఎలాంటి మనకు ఇప్పుడు నార్మల్గా సాధారణమైన జీవితం మానవుడు ఏ విధంగా జీవిస్తాడో అలాంటి సన్నివేశం, అలాంటి సందర్భం అక్కడ ఉండదు. ఏదైతే గాలి, శ్వాస, ఫ్యాను, కరెంటు, తిండి ఇలాంటివి ఏమి ఉండవు అన్నట్టు. నార్మల్గా ఒక్క రోజులో ఒకేసారి భోజనం ఇస్తారు. అది పూరి, నమ్కీన్ పూరి ఇచ్చి పంపిస్తారు. అది 24 hours కాదు, 48 hours వరకు ఆ పూరి తింటూనే ఉండాలి. అలాంటి సన్నివేశంలో ఉండొచ్చాం. సో ఇలాంటి అవకాశం నాకు ఇచ్చిన నా తల్లి, అలాగే నా భరతమాత, నా భారతదేశం, అలాగే నన్ను కనిపించిన ఈ ఊరు. నేను ఏదైతే నా బాల్యం నుండి, నా చిన్నప్పటి నుండి అందరూ ఎక్కడెక్కడో ఉంటారు, కానీ నేను జన్మించిన దగ్గర నుండి నాకు జాబ్ వచ్చే వరకు కూడా నేను ఇదే గ్రామంలో ఉండి, ఇదే గ్రామంలో పెరిగి, ఇదే గ్రామ యువకులు అందరు పెద్దల ముందు నేను పెరిగిన వాడిని. ఇక్కడ నుండి నేను వెళ్ళి దేశానికి రిప్రజెంట్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశం నాకు వచ్చినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ఈ అవకాశాన్ని మీరందరూ చూసి కూడా చాలామంది ఉంటారు. మీ గ్రామం తరఫున ఈ రోజు వరకు కూడా గ్రామంలో నాకు తెలిసి ఆర్మీలో పనిచేసే వ్యక్తిని నేను ఒక్కనే అనుకుంటున్నాను. ఇక ముందు కూడా యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. యువతకు ఎలాంటి సన్నివేశాలలో బాకీ మీరు చూస్తూనే ఉంటారు. బయట అసాంఘిక కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటుంటారు. బెట్టింగ్స్ యాప్స్ అని, లేదంటే ఇంకా ఇతరత్ర చలనచిత్రాల వైపు దూచడం, లేదంటే గేమ్స్, స్పోర్ట్స్, బెట్టింగ్ యాప్స్, అలాంటి విషయాలలో చాలా యువత ఏంటంటే స్మగ్లింగ్, స్మోకింగ్ ఇలాంటి విషయాలపైన చాలా యువత ఎక్కువ చేస్తున్నారంటే వాటి మీద దృష్టి పెడుతున్నారు. అలాంటివి తగ్గించుకొని ఏదైతే మీరు ఎక్కడి వరకు చదువుతున్నారో ఆ చదువుకు విలువ కావాలి, మన తల్లిదండ్రులకు విలువ తెప్పించాలి, మన పక్కన ఉండే బంధువులు, మనకు ఉండే రిలేషన్స్ని, అలాగే మన ఊరిలో జరిగే ఇలాంటి సన్నివేశాలకు మనం ప్రతికూలంగా వెళ్ళాలంటే, మనం చదివిన చదువుకి గౌరవం తెచ్చుకోవాలంటే మనం ఏదో ఒకటి సాధించాలి. సో ఇప్పుడున్న యువత తట్టుపల్లిలో చాలా దృఢంగా ఉన్న యువత. వాళ్ళు ముందుకెళ్ళాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే ఉన్నాయో ఆ ధృవరాట్లని అవన్నీ నెరవేర్చుకొని తూర్పెచ్చుకొని
వేరే అలవాట్లని సరిదిద్దుకొని మీరు ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను. నాలాగే మీరు ఒక భారత సైనికులాగా పేరు పొందాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈ వేదికకి నన్ను ఇంత గొప్పగా ఇంత చిన్న సమయంలో కూడా ఇంత గొప్పగా సన్మానించినందుకు ముఖ్యంగా గ్రామస్తులకి, మరి కుటుంబ సభ్యులకి, మరియు నా తోటి మిత్రులకి, సహోదరి సోదరులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా ముఖ్య పాయింట్ ఏంటంటే, లైట్ పెట్టా బాబు, నన్ను ఇక్కడికి తీసుకురావడానికి ముఖ్య కారణం నా ద్వారా మీకు వచ్చే సందేహం ఏదైతే ఉన్నదో, ఏదైతే నేను మాట్లాడదలుచుకున్న విషయాలు 4 విషయాలైనా ఒక యువతకు సందేహం కావాలనుకుంటున్నాను. ముఖ్యంగా యువతే దేశానికి ఏంటి వెన్నుముక. యువత అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఏ పాలిటిక్స్ అయినా ఎక్కడైనా కూడా దేశంలో ఏది జరిగినా కూడా యువతనే ముందు పెడతారు. అలాంటి యువత మంచి విషయాలను గ్రహించుకొని ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఈ రోజు వరకు ఎవరైతే భారత సైన్యంలో చేయలేదో, చేరాలనుకుంటున్నారో ఎవరైనా నన్ను కన్సల్ట్ చేసుకోవచ్చు. నేను వారికి సరిగుణమైన శిక్షణ ఇవ్వగలను. వారికి సహాయ సహకారాలు నా సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయి. సో మీరు ఉండే యువత ఇప్పటి నుండి ఎవరైతే ఉన్నారో, కావాలనుకుంటున్నారో, దేశ రక్షణలో మీ అంతు మీ సహాయం చేయాలనుకుంటున్నారో, సహాయ సహకారాలు అందించాలనుకుంటున్నారో, వారందరికీ నేను ఆల్వేస్ వెల్కమ్. అందరికీ నేను శిక్షణ ఇప్పించగలను, వారిని మంచి బాటలో తెప్పించగలను. అందుకే మీరందరూ మరి సహాయకారం చేస్తే యువతని ముందుకు తీసుకెళ్దాం. గ్రామంలో ఉండే యువత చెడిపోతున్నదని నేను అందరికీ కాంటాక్ట్లో ఉండలేను. నేను ఉండే పరిస్థితులు అలాంటి, బార్డర్లో డిప్లాయ్మెంట్ అయినప్పుడు అందరికీ నేను సహకరించలేను. అప్పుడప్పుడు నేను తట్టుపల్లి సమాచారం, ఇంకా 2 గ్రూపులు ఉండే, మన పల్లె తట్టుపల్లి అని, ఆ తట్టుపల్లి సమాచారంలో నేను ఎవరేం చేస్తున్నాననేదే చూస్తా. ఒకసారి ఈవినింగ్ వరకు ఒకసారి చూస్తే నాకు తెలుస్తుంది ఊరిలో ఏం జరుగుతుంది. అది కంపల్సరీ నా ఊరిని ఎప్పుడు నేను మర్చిపోను. కన్న తల్లిని, కన్న ఊరిని నువ్వు ఎన్ని అంతస్తులెక్కినా, ఎన్ని మెట్లెక్కినా కూడా కన్న తల్లిని, కన్న ఊరిని ఎవరు మర్చిపోరు. అదేవిధంగా నా ఊరిని నేను ఎక్కడికి పోయినా కూడా నేను గర్వంగా చెప్పుకుంటా. నేను తట్టుపల్లి గ్రామం, కురవి మండలం, మహబూబా డిస్టిక్ అని గర్వంగా చెప్పుకుంటున్నా. ఈరోజు ఈ గ్రామం నాకు ఎంత పేరు తెచ్చింది అంటే, ఈ గ్రామానికి మరియు గ్రామస్తులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు. గ్రామం వాళ్ళంతా కూడా గౌరవంగా మంచిగా వేసి మంచిగా ఆనందంగా ఉన్నారు. బాగా ఆపరేషన్ చందూరు నుంచి వచ్చిండని చాలా సంతోషపడి అందరూ కూడా మంచిగా సన్మానం చేశారు. మంచిగా గెలిచి వచ్చిండని నా కొడుకు చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ యుద్ధం నుంచి నా కొడుకు బయటపడ్డాడని సంతోషపడ్డాను. ఎర్రపడ్డ దేవుని కల్లా నేను మొక్కిన నా కొడుకు కోసం మంచిగా ఉండాలి, ఎప్పటికీ ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. భయంగానే ఉంది నాన్న. నాకు చాలా భయపడ్డా. నా కొడుకు యుద్ధం నుంచి ఎట్ట గెలిచి వస్తాడో, నా కొడుకు ఆ యుద్ధం నుంచి ఎట్ట బయటకు వస్తాడో అని తిండి తినకుండా, తాగే నీళ్ళు తాగకుండా అంత బాధతోని నా పిల్లలు బాధపడ్డా నాకు చెప్పకుంటున్నా కూడా నా బాధ నాకు, వాళ్ళ బాధ వాళ్ళు పడగా కూడా నాకు చెప్పాలి. వాళ్ళ బాధ నాకు చెప్తే అమ్మ బాధపడుతుందని కూడా వాళ్ళు చెప్పకుండా అంత బాధతో ఉన్నా. ఆయన నా కొడుకు వచ్చినాక చాలా సంతోషం అనిపించింది. నా కొడుకుని చూసినాక అప్పుడు నా కడుపు నిండిపోయింది, తిన్నంత భరాస అయిపోయింది. నా కొడుకు ఆ యుద్ధంలో గెలిచి వచ్చినాక చాలా సంతోషపడ్డా. అమ్మ ఇక్కడ మీ కొడుకులు కూడా చేయాలని చెప్పుకుంటాం. అదే బాధతోని చాలా బాధపడ్డా. నా కొడుకు ఆ యుద్ధంలో గెలిచి వచ్చినాకనే నేను మంచిగా హ్యాపీగా ఉన్నా. అప్పటికైనా అమ్మ ఏంది నాన్న ఇట్లా అని ఫోన్ గెలిచినాక అడిగితే, అమ్మ దేశం కోసం పోరాడాలి కదమ్మా, దేశాన్నే కదా మనం నమ్ముకున్నాం, మనం దేశం నమ్ముకున్నాం, మనం దేశాన్నే కదా, దేశ సేవ చేయాలి కదమ్మా అని అన్నాడు. వచ్చినాక అడిగితే ఏంది కొడుకు అని అడిగితే అని అన్నాన్న. 12 సంవత్సరాలు నా కొడుకు చేయబట్టి ఆర్మీలో 12 సంవత్సరాలకు నా కొడుకు ఇప్పుడు మళ్ళా ఆపరేషన్ చందూరులో పాల్గొని మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. వచ్చినాక దేశ గ్రామస్తులందరూ, ఊళ్ళో గ్రామస్తులందరూ ఆనందిస్తే నాకు పెద్ద గౌరవంగా ఉన్నది. మంచిగా హ్యాపీగా ఉన్న నా కొడుకు మంచిగా వచ్చిండని. నా కొడుకు యుద్ధాలు అయితే చాలా క్షణంలో అన్నం తినకుండా బాధపడుకుంటున్నాం. మా పిల్లలు, మా కుటుంబ సభ్యులంతా వచ్చినాక, నా కొడుకు వచ్చినాక ఆనందంగా ఉంది, మంచిగా హ్యాపీగా అనిపించింది. నా కొడుకు ఫోన్లు కూడా చేయలే ఆ యుద్ధంలో. ఆ ఫోన్లు క్షణంలో ఏం జరుగుతుందని భయం అయ్యి నా కొడుకు ఫోన్ చేసిందనక ఎట్ట చేస్తారు ఏం కథ అంటే, మా పిల్లలు అమ్మ తమ్ముడు
చేస్తానులే ఏం కాదులే అని చెప్పిండు. చెప్పినా కూడా నాకు భయంగానే కొడుకులు అబద్ధం చెప్తారో నిజం చెప్తారో అన్న భయంతో ఉన్నా నేను. ఆయన నా కొడుకు కనపడ్డదనక కూడా నాకు భయంగానే ఉన్నది. గ్రామ సభ్యులంతా మంచిగా కలిసి ఆనందంగా నా కొడుకు మంచిగా తీసుకొచ్చి అందరూ నా కొడుకు మంచిగా సన్మానం చేశారు. గ్రామ సభ్యులంతా ఆనందపడ్డారు. వాళ్ళు చేసినాక ఆనందపడ్డాక నా కొడుకు ఇక్కడికి వచ్చినాక నాకు మంచిగా కడుపు నిండినట్టు అయ్యి నా కొడుకు ఆనందాన్ని చూసి అప్పుడు నా కడుపులో బాధ పోయింది. నా కొడుకుని చూసినాక చాలా సంతోషం అనిపించింది. ఆ కొడుకు కనపడదాక చాలా బాధపడ్డా. ఏ దేశంలో ఇక్కడ వచ్చి బాధతో ఉన్నాడు. చాలా బాధలో ఉన్నాడు. నా కొడుకు ఎట్లొస్తాడని క్షణక్షణానికి బాధపడుకుంటా. తినే తిండి మంచినీళ్ళు కూడా తాగకుండా బాధపడ్డాం. అంత భయంగా ఉంది. ఏ ఆర్తలలో ఏం జరుగుద్దో అని అమరల్ నాయకు చచ్చిపోయినాక ఇంకా బాధ అయి నా కొడుకు ఎట్టుంటాడో ఏం కథో అని ఇప్పటికి కూడా ఆ బాధల నుంచి తేరుకోలేకపోయినా. నా కొడుకు మంచిగా ఉండాలని ఎన్ని దేవుళ్ళు ఉన్నారో 101 దేవతలకు దండం పెట్టుకుంటా. 101 దేవతలకు శరణాలు చేసుకుంటా ఉన్నా నేను అంత బాధతోని. నా కొడుకుని చూసినాక చాలా ఆనందం కలిగింది నాకు. నా కొడుకు వచ్చినాక కొంచెం సంతోషం అనిపించింది. నా కొరకు ఎట్టనో పిల్లల కొరకు నా కొరకు నా కొడుకు 15 రోజులు సెలవులు ఇచ్చారు. అని చూసినాక నాకు సంతోషం అనిపించింది.